టమాటా ఎండు చేపల కర్రీ తయారీ విధానం. కావాల్సిన పదార్థాలు: ఎండు చేపలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. టమాటో ఎండు చేపల కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తయారీ విధానం ఎలాగో తెలుసుకుందామండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి. ఎవరి ఇష్టం వాళ్ళు. నేనైతే 2 పావుల ఆయిల్ వేసాను. అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి, అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలిన తర్వాత పసుపు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా గోలిన తర్వాతనే పసుపు వేయాలి. బాగుంటుంది ఈ కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలిందండి. ఇప్పుడు పసుపు వేసి కలిపిన కొంచెం సేపటి తర్వాత ఎండు చేపలు వేయాలి. ఈ పోపులో ఎండు చేపలు ఎక్కువగా గోలాలి. పోపులోనే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఈ కర్రీకి. ఇప్పుడు ఎండు చేపలు వేయాలండి. ఇందులో ఎండు చేపలు వేసి కలిపి ఒక 10 నిమిషాలు వీటిని ఈ ఆయిల్లో గోలనివ్వాలి. ఎండు చేపలు ఎక్కువగా గోలితేనే నీచు వాసన రాదండి. కొంచెం సేపే గోలితే కొంచెం నీచు వాసన వస్తుంది. అందుకనే ఎక్కువసేపు వేయించాలి. ఇవి వేగిన తర్వాతనే టమాటో ముక్కలు వేయాలి. ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ఇలా చాలాసేపు ఉంచి మగ్గనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు వేయాలి. టమాటో ముక్కలు వేసిన తర్వాత కొంచెం సూప్ లాగా కూడా వస్తుంది టమాటోలతోని. ఈ సమ్మర్లో టొమాటోస్ కొంచెం వాటర్ బాగా రావండి. టమాటోస్ నుంచి ఇది సరిపోదు. అడిషనల్గా కొన్ని వాటర్ యాడ్ చేయాలి మనం. కర్రీకి సరిపడినంత కారం, ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, వేసి కలపాలి. కలిపి ఇది కొంచెం ఇది టమాటోస్ నుంచి సూప్ రాదని చెప్పాను కదండి. కొన్ని వాటర్ వేయాలి. ఈ కారం, ఉప్పు కొద్దిగా అడుగంటకుండా సూప్ వచ్చేలాగా వాటర్ వేయాలి. చిన్న గ్లాసుడు వేసుకోవాలి. ఇది పూర్తిగా గోలిన తర్వాతనే కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం మగ్గిందండి కర్రీ. కారం ఉడికింది. ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్ సరిపోతుంది. గ్లాస్ వాటర్ వేసుకొని కలపాలి. చూడండి చిక్కగా గ్రేవీ లాగా ఎలా ఉందో. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కర్రీ. వాటర్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటుంది. కొంచెం గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ఇట్లా చేసుకోండి. అంతే. ఇప్పుడు కాసేపు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. సరిపోతుంది ఈ గ్రేవీ. మళ్ళీ మూత తీసి కలిపి ఆయిల్ పైకి తేలుతుందండి. ఆయిల్ పైకి తేలితే కర్రీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు కర్రీని ఒకసారి కలిపి ఇలా చివర్లో ధనియాల పొడి వేయాలండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి. లాస్ట్లో కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత ధనియాల పొడి వేయాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తే సరిపోతుంది. బాగుంటుంది కర్రీ ఇది. ఒకసారి ట్రై చేయండి. ఎండు చేపల టమాటా కర్రీ ఇట్లా గ్రేవీగా.
చాలా బాగుంటుందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేశాను, మీరు సపోర్ట్ చేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ అందరికీ.